హెచ్సీఎల్లో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోవాలని మాజీ క్రికెటర్ మహేందర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీకి కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన ఫిర్యాదు చేశారు. గత 40 సంవత్సరాలుగా జిల్లా కార్యదర్శిగా రాజేందర్ రెడ్డి కొనసాగుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని మహేందర్ రెడ్డి ఆరోపించారు. హెచ్సీఏ నుంచి జిల్లాకు వచ్చే 20 లక్షల నిధులు పక్కదారి పట్టిస్తూ సొంత అవసరాలకు వాడుకుంటున్నారని అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ క్రికెటర్ మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. నా పేరు మహేందర్ రెడ్డి. నేను ఎక్స్ జిల్లా ప్లేయర్ని, క్రికెట్ ప్లేయర్ని. అండ్ నేను స్టేట్కి రిప్రజెంట్ చేస్తున్నాను హైదరాబాద్ నుంచి. అండ్ హైదరాబాద్ నుంచి మొయినదుల్లా గోల్డ్ కప్ అండ్ రంజీ ట్రోఫీ ప్రాబ్లమ్స్లో కూడా ఉంది. మొయినదుల్లాకి నేను యాజ్ కెప్టెన్గా ఉండి అది ఒక 5 సంవత్సరాల నుంచి నేను కూడా క్రికెట్కి కొంచెం దూరం ఉండి సర్వీస్ చేద్దాము, యంగ్స్టర్స్కి తీసుకొద్దామని చెప్పేసి ప్రయత్నంలో ఉండే. బట్ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే గత 40 సంవత్సరాల నుంచి ఏదైతే జిల్లా కార్యదర్శి రాజేందర్ రెడ్డి అదే సీట్లో అంగం వేసుకొని ఉన్నాడో, మిగతా మెంబర్స్ కూడా అలానే శ్రీనాథ్ రెడ్డి గాని కోచ్ గా, రాజేందర్ రెడ్డి సెక్రటరీగా, మధుసూదన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ గా, కలీముద్దీన్ అసిస్టెంట్ కోచ్ గా, చంద్రమౌళి జూనియర్ అసిస్టెంట్ కోచ్ గా, వీళ్ళందరూ గత 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ జిల్లాకి ఏదో మేము మంచి చేస్తున్నామని ఊహించుకొని అదే పోస్ట్లో వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళకి ఎటువంటి ఎలక్షన్స్ జరగలేవు. ఆ ఎలక్షన్స్ జరపనీకే మాలాంటి సీనియర్ క్రికెటర్స్ కి ఎట్లాంటి ఓటక్కు కూడా ఇవ్వలేదు. ఓటక్కు ఇవ్వకుండా వాళ్ళంతా వాళ్ళే 10 మంది కూర్చొని ఈ మెంబర్షిప్స్ పంచుకొని, ఈ పొజిషన్స్ పంచుకొని నడిపిస్తా ఉన్నారు. సో ఈ జిల్లాకి ఫండ్స్ అసోసియేషన్ ఎక్కడి నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఇస్తారో సంవత్సరానికి 20 లక్షలు. వీళ్ళు దాని ఒక 10 మ్యాచ్లు కండక్ట్ చేసి అది అయిపోయింది, ఇంకా ఈ 10 లక్షలు 20 లక్షలు ఏవైతే ఇచ్చారో మా దగ్గర అయిపోయినాయి అమౌంట్ అని చెప్పేసి దానికి ఎటువంటి బిల్స్ ప్రూఫ్స్ పెట్టకుండా 20 లక్షలు ప్రతి సంవత్సరం వీళ్ళకి వచ్చే ఫండ్ వీళ్ళు దాన్ని వాళ్ళ పాకెట్లకి యూజ్ చేసుకోవడం, వాళ్ళ వ్యక్తిగతంగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది.